పాప పెద్దమనిషి అయ్యి చాలా రోజులవుతుందండి. 2 నెలలకోసారి, 45 రోజులకోసారి అలాగవుతుంది. ఏమైనా సలహా చెప్తారన్నారు. 45 రోజులకి, 2 నెలలకి బానే అయిపోతుందా? ఎన్ని సార్లొచ్చింది అలాగా ఇప్పటి వరకు? 2 సార్లు, 3 సార్లు అలా అవుతుంది. అలా వచ్చిందా? అప్పుడు టైంలో కడుపు నొప్పి గానీ, బాగా బ్లీడింగ్ ఎక్కువ అవ్వటం గానీ ఇలా ఇబ్బంది పడుతుందా? అదేం లేదు. పెద్ద మనిషి అయ్యాక 2-3 ఏళ్ల వరకునమ్మా బ్రెయిన్‌లో ఒక యాక్సిస్ ఉంటది. హైపోథాలమో పిట్యూటరీ యాక్సిస్ అని. అది మెచ్యూర్ అవ్వటానికి 2-3 ఏళ్ళు పడుతది. సో, ఆ 2-3 ఏళ్ల వరకు పీరియడ్స్ కొంచెం ఇర్రెగ్యులర్‌గా వచ్చినా కంగారు పడక్కర్లేదు. నువ్వు ఎలాంటప్పుడు మీ పాపని తీసుకురావాలంటే చెకప్‌కి బ్లీడింగ్ వారం రోజులు మించి ఎక్కువ అవుతున్నా, క్లాట్స్ లాగా హెవీ బ్లీడింగ్ అవుతున్నా, తట్టుకోలేనంత పెయిన్ వస్తున్నా, నీరస పడిపోతుంది, బాగా వీక్ అయిపోతుంది అనుకుంటే తీసుకురావాలి. నేను మీ డాక్టర్ కాత్యాయని, యాపిల్ హాస్పిటల్స్ విజయవాడ. చాలా మందిలో వచ్చే క్వశ్చన్స్, డౌట్స్ ఇవేనండి. పెద్ద మనిషి అయిన వెంటనే పీరియడ్స్ నెల రావట్లేదు అని భయపడిపోతూ ఉంటారు. సో హైపోథాలమో పిట్యూటరీ యాక్సిస్ అనేది డెవలప్ అవడానికి 2 to 3 years పడుతుంది. ఈ 2 to 3 years పీరియడ్స్ కొంచెం ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. ఎవ్రీ 2 months ఒకసారి వచ్చినా పర్వాలేదు, లేదు 15 days ఒకసారి వస్తున్నా, బియాండ్ 2 months వస్తున్నా, బ్లీడింగ్ మోర్ దాన్ 7 days to 8 days అవుతున్నా, హెవీ బ్లీడింగ్ విత్ క్లాట్స్, సివియర్ పెయిన్, పాప నీరస పడిపోయి వీక్ అయిపోతున్నప్పుడు ఖచ్చితంగా మీరు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ సలహా తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళకి హార్మోన్ టాబ్లెట్స్ యూజువల్ గా పెట్టనవసరం లేదు. బేసిక్ సింపుల్ రెమెడీస్ అంటే న్యూట్రిషనల్ కరెక్షన్స్, కొంచెం బ్లడ్ కరెక్షన్ చేయటము, బి కాంప్లెక్స్ సప్లిమెంట్స్ ఇవ్వటం, ప్రాపర్ ఎక్సర్సైజ్, ఫుడ్, డైట్ చేంజెస్ చేస్తే మోస్ట్లీ ఈ పిల్లలందరికీ పీరియడ్స్ రెగ్యులారిటీ అనేది చూస్తాం. సో హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్ చాలా ముఖ్యం. ఇవి కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.